biar pada cah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా కనిపిస్తున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన మహిమగల నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఇదిగో ప్రభువా, ఈ యొక్క అమోఘపల్లిలో ఉంటున్నటువంటి బాలమ్మ సత్రంలో ప్రభువా, ఈ యొక్క ఉదయకాలంలో క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ప్రభువా మీరు ఏర్పాటు చేసినందుకే వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని కూడా కడప నుంచి క్షేమకరంగా ప్రయాణమంతట్లో తోడుగా ఉండి ఆయన సురక్షితముగా మమ్మల్ని ఈ యొక్క ఆశ్రమంలోనికి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క ఆశ్రమంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క ఆశ్రమంలో మీ యొక్క అభాగ్యులైనటువంటి బిడ్డలకు ఎంతో దాతృత్వమైన మనసుతో సమర్పణతో సేవ చేస్తున్నటువంటి సిస్టర్స్ అందరిని బట్టి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరి కొరకై పరిచయం చేస్తున్నటువంటి ప్రతి పరిచారకులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, అందరితో కలిసి ఈ సమయంలో మేము మీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించడం కోరుకుని ఉండగా ఇది మొదలుకొని మీ సన్నిధి, మీ కాపుదల, అయ్యా మీ సమాధానం మా మీద ఉంచి ఈ ఆరాధనంతట్లో కూడా ఆయన మీరే అధ్యక్షత వహించి ఈ నామానికి మహిమకరంగా కూడి వచ్చిన మాకందరికి ఆశీర్వాదకరంగా రక్షణ లేని వారికి రక్షకుడికి ఎరగని వారు ఆయన ఈ దినం వారిని మీరు దర్శించినట్లుగా వారు మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా మీరే ఈ కార్యములు జరిగించి మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొంత సమయము పాటలు పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవింపచేయుమయా. ఎండిన ఎముకలనియు మళ్ళీ జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీరవాణిలన్నీయు నాలో ప్రవహింపచేయుమయా. శరీరవాణిలన్నీయు నాలో ప్రవహింపచేయుమయా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
ముందు అట్లా పట్టుంది అట్లా వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు హృదయమా సంతసించుమా హృదయమా సంతసించుమా తట్టుచున్నాడు తలపు తట్టుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు హృదయమా తలుపు తీయుమా హృదయమా తలుపు తీయుమా నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు హృదయమా అడుగు చూడుమా హృదయమా అడుగు చూడుమా వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు. అందరికి వందనాలు. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బేత్లెహేమందు నేడు రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాని 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 ఉత్సాహముతో సర్వేశ్వరుండు తన నరరూపమేతి ఆజ్ఞకు పుట్టినేడు స్వేచ్ఛేసెను మానవ జన్మ ఎత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బేత్లెహేమందు నేడు జన్మించెను. ఓ శ్రోతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసు స్తుతించుడి. పరాత్పరున్న నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బేత్లెహేమందు నేడు జన్మించెను. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ విజ్ఞేత స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో.
హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవుడు దిగి వచ్చును అందరినీ ఆవరించగను ఆధ్యాత్మిక వరములిచి ఆదరించగను మనలను ఆత్మదేవుడు దిగి వచ్చును పరలోక వరములిచ్చును ప్రతి వారిని నడిపించును పరలోక వరములిచ్చును ప్రతి వారిని నడిపించును ప్రభు యేసుని ఆత్మంబే ఆ దివ్యాత్మంబు ప్రతి మనుజుని గాయచుందును ఆత్మదేవుడు దిగి వచ్చును అందరినీ ఆమరించగను మనలను ఆత్మదేవుడు దిగి వచ్చును యేసు పైకి మోక్షని ఆత్మ శక్తినెంతో నిత్యని ఆత్మ యేసు పైకి మోక్షని ఆత్మ శక్తినెంతో నిత్యని ఆత్మ దాసులైన మనపైకి విడువచ్చుని దాసులైన మనపైకి విడువచ్చుని మారు మనసు ఆత్మదేవుడు దిగి వచ్చెను అందరినీ ఆదరించగను ఏం పాట ఇస్తారా పిల్లోళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు మా చర్చి పిల్లలు వీళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆట చిన్న డ్యాన్స్ వేసి మిమ్మల్ని అందరినీ నేను కూడా కూడా చేస్తా. అంతేసేస్తారు. నేను కూడా వచ్చా వెరీ గుడ్. డబ్బులు కాదు డబ్బులు కాదు పెట్టు ఏ పాట ఉంది? ఏ పాట? డబ్బులు కాదు వాళ్ళు ఇది చేస్తారు సిస్టర్. అయ్యో సోదరా, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత ప్రదర్శనను పక్కన పడేయండి. నాకు విన్నెస్ అడ్జస్టింగ్ పవర్ రీడింగ్ గ్లాస్
జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే వారాయే లోకరక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జయించే వారాయే లోకరక్షకుడే ఆకాశమంతా పట్టాడు శివాలునిగా పుట్టినడు ఆకాశమంతా పట్టాడు వాలునిగా పుట్టినడు నిన్ను నన్ను చేరవచ్చే యేసునాథుడు రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య రండి తానే చూసానే వెంబడి వచ్చానే రాజునే చూడంగా త్వరపడి వచ్చానే తానే చూసానే వెంబడి వచ్చానే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి కోణమునిచ్చి వచ్చామే చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి కోణమునిచ్చి వచ్చామే
హల్లెలూయా. హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అది ఒక క్రిస్మస్ పాట. అది ఒక క్రిస్మస్ పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం.
ఎంతో సంతోషకరమైనటువంటి దినము, సమయం ఇది. ఎందుకంటే ఈ యొక్క 2025 సంవత్సరము చివరి మాసం, ఆఖరి మాసం అయినటువంటి డిసెంబర్ ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసం. లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించిన మాసం ఇది. ఇది ఇక్కడ ఉంటున్నటువంటి బాలమ్మ సత్రముల వాళ్ళే కాదు, అమ్మగంపల్లిలో ఉంటున్నటువంటి ప్రజలు కాదు, లేకపోతే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కాదండి. యావత్ ప్రపంచమంతా కూడా ఏ భేదము లేకుండా చిన్న పెద్ద, ధనవంతుడు పేదవాడు, గొప్పవాడు చిన్నవాడు, ఆ కులము ఈ కులము, ఆ భాష ఈ భాష, మీ దేశము మా దేశం అని కాకుండా అన్ని దేశములు, అన్ని మనుషులు కలిసి ఎంతో సంతోషకరముగా జరుపుకుంటున్నటువంటి పండుగ ఇది. ఇలాంటి పండుగ ఈరోజు మనం కూడా చేసుకున్నటకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను నా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క సంతోష సమయంలో యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకున్నటకు దేవుని ఆలయంలోనికి కూడి వచ్చిన మీకందరికీ, మరి విశేషముగా ఇక్కడ ఈ రీతిగా మీ మధ్య నన్ను నిలబడుటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్స్ అందరికీ, మా సంఘము, మా యొక్క సంఘం వారికి, ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామపేట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వందనాలు. థ్యాంక్ యూ అందరికి వందనాలు. చదివిపోయింది కదా, వందనాలు, సంతోషం. సరే, క్రిస్మస్ అనేది ప్రపంచమంతా ఒక పండుగగా ఆచరిస్తూ ఉంటారు కదా. ఏమంటారు క్రిస్మస్ అంటే? కదా, యేసు పుట్టినరోజు. సంతోషం. యేసు ఎందుకు పుట్టాడు? యేసు ఎందుకు పుట్టాడు? యేసు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే మొదటిగా క్రిస్మస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ అనేది అర్థం లేకుండా యేసు పుట్టాడు అనుకోవడం అనేది అది అర్థం లేని పండుగ అవుతుంది. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే దాన్ని రెండుగా, క్రిస్మస్ను రెండుగా విడగొడితే క్రిస్ అంటే క్రీస్తు అని అర్థం. క్రిస్ అంటే క్రీస్తు, యేసు క్రీస్తు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏమిటంటే అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడే అభిషక్తుడు, ఆయనే క్రీస్తు. మాస్ అంటే క్రీస్తు అంటే అర్థం చేసుకున్నాం ఏంటండి? దేవుని చేత అభిషేకించబడిన వాడని అర్థం చేసుకున్నాం. మరి మస్ అంటే ఏంటండి? మాస్ అంటే ఆరాధన. ఎవరికి ఆరాధన? మళ్ళా మొదటిగా చూస్తాను నేను ఇట్లయితే. క్రీస్తు అంటే అర్థం ఏమి? అభిషక్తుడు, అభిషేకము పొందినవాడు అని అర్థం. అభిషేకం పొందిన వారికి ఆరాధన. అర్థమవుతుందా? అభిషేకం పొందిన వారికి ఆరాధన. ఇప్పుడు మనకు
ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఉంటారండి. వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కానప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారో అప్పుడు అందరూ పూజారులు యాజకులు అందరూ కలుసుకుని ఆయనకి ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు, అభిషేకిస్తారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఏం చేశారు? ఆరాధన అభిషేకించారు. దేవుని కుమారుడుగా అభిషేకించారు ఆయన్ని. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ పండుగలో ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ప్రభుల వారు అనే పేరులో ఈ క్రిస్మస్ అనేది ఏంటో మనం అర్థం చేసుకుంటే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఎందుకు చేసుకోవాలో, ఎందుకు ఈ లోకంలో క్రిస్మస్ అనే పండుగ వచ్చిందో అనే రహస్యం మనకు అర్థమవుతుందండి. ఈ రహస్యాన్ని నేను మీకు పూర్తిగా చెప్పాలి అంటే ఈరోజు మధ్యాహ్నం అన్నాన్ని ఊరుకుంటాం. తెలుసుకోవాలని ఉందా? ఎందుకులే స్వామి తొందరగా ముగించుకో అంటావా? వినాలి కదా? సంతోషం. ఈసారికి ఒక్క రహస్యం మాత్రమే నేను చెప్తాను. ఏంటండి? ఒక్క రహస్యమే చెప్తాను నేను. ఇందులో 3 రహస్యాలు దాగి ఉన్నాయి. 3 రహస్యాలు ఒక్క రహస్యం మాత్రం పూర్తిగా వివరించి చెప్తాను. తక్కిన 2 మాత్రం ఎట్లా ఒక 2 టూకీగా చెప్తాను అంతే. ఖచ్చితంగా ఇప్పుడు ఎంత అయింది? 12:40 అయింది. ఖచ్చితంగా 1 గంట నేను ముగిస్తా. ఎవరేం భయపడకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం లేని బిడ్డల దగ్గరికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. సరే, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడనేటువంటి మొట్టమొదటి రహస్యాన్ని నేను చెప్తున్నా. ఈ రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఈ రహస్యాన్ని మీరు మీ హృదయంలో భద్రపరచుకొని ఆ యొక్క విషయాన్ని మీరు భయపడినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఏమిటా రహస్యము అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే, ఈ లోకాన్ని దేవుడు ఎంతో ఇష్టపూర్వకంగా కలగజేసినాడు. ఈ లోకాన్ని అంతటి కూడా దేవుడు ఎంతో ఇష్టపూర్వకంగా కలగజేసినాడు. ఈ లోకంలో ఎక్కడ కూడా అపరిశుద్ధత అనేది లేకుండా ఎంతో పవిత్రముగా ఈ లోకాన్ని కలగజేసినాడు. అంటే అపరిశుద్ధత లేని, పాపము లేని, చెడుతనము లేని, కోపము లేని, అసూయలు లేని, పగలు లేని, ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటండి? స్వార్థం అనేది లేని, ఏ కల్మషము లేనటువంటి, కపటము లేనటువంటి పరిశుద్ధముగా ఈ లోకాన్ని కలగజేసినాడు దేవుడు. అయితే పాపం లేని ఈ లోకములో, అన్యాయము, అక్రమము, అబద్ధము లేని ఈ లోకములో, అసూయ, ద్వేష, పగలు, కోపాలు లేని ఈ లోకంలోనికి అపవాది అయిన సాతాను ఈ లోకంలోనికి ఇవన్నీ రాగొట్టకు కారకుడయ్యాడు. దేవునికి సాతానుకు సరిపోదు. ఎందుకంటే సాతాను అసూయపరుడు. దయ్యాలు అంటారు, చూసినారా? తెలుసా? ఎంతమంది దయ్యాలు తెలుసు? ఇక్కడ దయ్యాలంటే ఎంతమంది తెలుసు? ఎవరికి తెలుసా దయ్యం అంటే? దయ్యం అంటే అందరికీ తెలుసు కదా. ఆ దయ్యమే సాతాను అంటే. ఆ సాతాను ఏం చేసిందంటే, సాతాను అనకంటే దయ్యం అంటే మంచిదేమో మీకు అర్థమవుతుంది. ఈ దయ్యం ఏం చేసిందంటే, దేవుని యొక్కతో పాటి సమానంగా
సింహాసనంలో కూర్చోవాలని దేవుని మీద ఆ సింహాసనం మీద ఆశ పెట్టుకొని గర్వించి అక్కడ దేవదూతలలో కొద్దిమంది దేవదూతల సమూహాన్ని సమకూర్చుకొని దేవుని మీదకి తిరుగుబాటు జరిగింది. ఎప్పుడైతే దేవుని మీదకి దయ్యం తిరుగుబాటు చేసిందో అప్పుడు దేవుడు దానిలో ఉన్నటువంటి చెడు గుణాన్ని గ్రహించి వెంటనే ఆ దయ్యానికి సహకరించిన ఇతర దయ్యాలను అన్నిటినీ కూడా దేవుడు చీకటిలోకి తొట్టిపడేశాడు, పారద్రోలేశాడు. అప్పటి నుండి దేవుని మీద పగతో పెట్టుకునింది ఈ సాతాను దయ్యం. ఎప్పుడు దేవుని బాధ పెట్టాలన్నా, ఎప్పుడు దేవుణ్ణి పడగొట్టాలని సాక్షాత్తు దేవాది దేవుని మీదనే ఆ దేవదూతలు కలుగజేసిన సృష్టికర్త మీదకే అవి తిరుగుబాటు చేసినాయి. అప్పుడు దేవుడు వాటిని చీకటిలోనికి త్రోసివేసినాడు. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత దేవుడు ఈ లోకాలంతటినీ కలగజేసినాడు. అంతవరకు దేవదూతలు దేవుడే ఉండింది, అంతవరకు దేవుడు దేవదూతలే ఉండింది. ఇంకా ఏమీ లేవు, భూమి లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, సూర్యులు లేవు, చెట్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఆకాశం పైన దేవదూతలు దేవుడు మాత్రమే ఉన్నారు. ఈ రహస్యాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వాటిని చీకటిలోనికి దేవుడు త్రోసివేశాడో అవి దేవుడి మీద పగతో నిండుకొని ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఒక ఆలోచన పుట్టింది దేవునికి, ఒక లోకాన్ని కలగజేద్దాం అని. అప్పుడు ఆకాశాన్ని, భూమిని, ఈ యొక్క చెట్లను, నీళ్లను, సమస్తాన్ని దేవుడు తయారు చేసినాడు. తయారు చేసిన తర్వాత అరే ఇన్ని చాలా అందంగా చాలా బాగా ఉన్నాయే, వీటన్నిటిని అనుభవించటకు, వీటన్నిటిని చూసుకునేదానికి నరులను తయారు చేద్దామని మొట్టమొదటిగా దేవదూతలు దేవుడు ఉన్నటువంటి కాలంలో మొట్టమొదటిగా దేవుడు ఒక మనుషుని తయారు చేసినాడు. అతని పేరు ఆదాము. అతన్ని తయారు చేసిన తర్వాత దేవుడు ఈ ఆదాము ఒక్కడే ఉన్నాడే, ఒక్కడికి ఇంకొక జతగా ఉంటే బాగుంటుందని అప్పుడు ఒక స్త్రీని తయారు చేసి ఆదాముకు జతగా దేవుడు ఆ స్త్రీని ఇచ్చి వారి నుండి భార్యాభర్తలుగా చేసి దేవుడు మీరిద్దరు దీంట్లో హాయిగా సంతోషంగా ఆనందిస్తూ ఉండండి అని చెప్పి ఇరువురికి దేవుడు ఆ యొక్క ఆ లోకాలంతా వారి చేతికి అప్పచెప్పినాడు. అయితే దేవుడు జాగ్రత్త చెప్పినాడు, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఈ యొక్క ఏదేదో తోట దాటి బయటికి వెళ్ళొద్దండి, మీరు ఎంతసేపు ఉన్నా కానీ మీరు ఈ తోటలో తినుకుంటూ ఈ తోటలో ఉండేటివే మీరు తినుకుంటూ సంతోషంగా ఉండండి. మీరు ఇదిగో ఫలాన్ని చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టు ఒక ఫలం మాత్రం తినకుండా అన్ని తినండి అని చెప్పినప్పుడు ఆ రీతిగా ఆదామవ్వలు హాయిగా తినుకుంటా ఆ లోకంలో ఆ ఏదేదో తోటలో ఆనందంగా తిరుగుతూ ఉన్నారు, సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని చేత చీకటిలోకి త్రోయబడినటువంటి ఈ దయ్యము ఏం చేసిందంటే, నేను నిత్య మహిమలో నీతో పాటు నేను ఆనందిస్తున్నటువంటి నన్ను అగాధ చీకటిలోనికి నన్ను పడవేస్తావా, ఇదిగో ఇప్పుడే నువ్వు నాకు దొరికినావని దేవుని మీద కక్షతో ఏం చేసిందంటే, దేవుడు ఎంతగానో ఇష్టంగా తయారు చేసుకున్న ఈ లోకమును, ఎంతగానో ఇష్టంగా తన స్వరూపమందు కలిగజేసినటువంటి ఈ మనుషులను ఆ దయ్యము సాతాను ఏం చేసిందంటే వీరిని పాపానికి బలహీనపరుచుకునింది. ఏదైతే దేవుడు తినవద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో ఈ అపవాదైన సాతాను దయ్యము ఆ ఇద్దరు మనుషుల దగ్గరకు వచ్చి వారిని మభ్యపెట్టి వారిని లోపరిచి వారిని ఏం చేసిందంటే దేవుని మాట వినకుండా అతిక్రమించే వారిగా చేసి ఆ పనులు దిగుతున్నట్లు చేసింది. ఎప్పుడైతే ఆ మాట దేవుని మాట వినకుండా వీళ్ళు ఆ పండు తిన్నారో అంతవరకు వాళ్ళు ఎక్కడున్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. దేవుడు ఈ లోకాన్ని కలగజేసినప్పుడు, ఈ మనుషులను కలగజేసినప్పుడు పరిశుద్ధంతో కలగజేసినాడు దేవుడు. అసలు ఏమీ తెలియదు, పాపము తప్పు ఏమీ తెలియదు, కోపం ఏందో తెలియదు, కొట్లాట ఏందో తెలియదు, అసూయ ఏందో తెలియదు, అసలు ఏమీ తెలియదు. వాళ్ళు
ఎలా ఉన్నారంటే వాళ్ళు తల్లి గర్భంలోంచి పుట్టిన శిశువులు ఎంత అమాయకంగా ఉంటారో అలాంటి అమాయకత్వంతో ఆదామవ్వలు ఇద్దరు ఉన్నప్పుడు ఈ సాతాను వచ్చి వారిని మభ్యపెట్టి మోసగించి దేవుని ఎట్లా అవిధేయత చేయించారు. ఆ తినవద్దన్నటువంటి ఫలములు ఆ మానవుల చేత అది తినిపించి ఎప్పుడైతే అది తినిందో, ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో అది వెంటనే వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అర్థం ఏమిటంటే వాళ్ళలో పరిశుద్ధత పోయి అపవిత్రత వచ్చింది. ఎట్లా అంటే మనం బాగా తలస్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని బాగా పౌడర్లు క్రీములన్నీ సెంట్లన్నీ కొట్టుకొని ఏంటండి బాగా దారిలో పోతా ఉంటామండి. అప్పుడు చూసే వాళ్ళు ఏమంటారు, వా నీ దగ్గర మంచి వాసన వస్తుంది, నీ దగ్గర మంచి బట్టలు చాలా బాగున్నావు నువ్వు ఎంత అని అని ఏమండి బాగా చెప్తారు. నువ్వు అట్లా పోతా పోతా తొక్కకూడదు ఏదైనా తొక్కినావు అనుకో, పూసుకోకూడదు ఏదైనా పూసుకున్నారనుకో, అప్పుడు ఏమంటారు, ఇంతసేపు నీళ్లు ఉన్నావే, ఇంతసేపు నీ దగ్గర మంచి వాసన వస్తుంది, ఇప్పుడే చెడు వాసన వస్తుంది, లేకపోతే నీ బట్టలు ఇట్లా నలిగి మాసిపోయినాయి అంటే బాగుండే దాన్ని అపవిత్రమైన దాన్ని బాగా లేని దాన్ని పూసుకోవడం వల్ల ఆ బాగుండేవి కూడా బాగలేకుండా పోయినాయి. కనుక అదే రీతిగా పరిశుద్ధమైనటువంటి వీరి జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి పవిత్రంగా జీవిస్తున్నటువంటి ఈ ఆదామవ్వల యొక్క జీవితంలో దేవుని మాట ఎప్పుడైతే వినకుండా ఆ పనులు తిన్నారో, దేవుని మాట వినకుండా ఆ దయ్యం మాట విన్నారో, అప్పుడు వాళ్ళలో పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపం ప్రవేశించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని ఏం చేశాడంటే ఆ యొక్క పాపం నుంచి పాపం ద్వారా వారిని వెలివేసినాడండి. గమనించండి, ఆదామవ్వలు ఆ తినవద్దన్న పనులు తినకుండా ఉంటే ఈరోజు మనందరి మీద మనమందరం కూడా ఆ ఆదామవ్వల దగ్గర నుంచి వచ్చినటువంటి సంతానమే. మనమందరం కూడా మనం ఆ కులము, ఈ మతము, ఆ దేశము, ఈ భాష వల్ల కాదు. ఈ భాషలు, ఈ కులాలు, ఈ మతాలు, ఇన్ని దేశాలు ఎట్లొచ్చాయంటే ఆ ఇద్దరు మనుషుల యొక్క పాపం ద్వారా, ఆ ఇద్దరు మనుషుల యొక్క సంతానము ద్వారా ఆ సంతానము ఆ దేశము ఈ దేశముగా విడిపోయి ఈరోజు ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలుగా మారిపోయాయి. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా పాపము దినదినము ఈ ఆదామవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఆదామవ్వల సంతతి కూడా ప్రపంచమంతా వ్యాపించిపోయింది. ఇప్పుడు భారతదేశము, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జర్మనీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ ఇద్దరి దగ్గర నుంచే ప్రారంభమైంది. ఆ ఇద్దరి దగ్గర నుంచి కూడా ఎట్లయిందంటే వాళ్ళు పుట్టిన బిడ్డలు ఏం చేశారంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అంటే అర్థం ఏమిటంటే మీరు బాగా నా మాట అతిక్రమించారు, నా మాట అవిధేయత చూపించారు, నా మీద దయ్యాన్ని యొక్క మాట విని నాకు వ్యతిరేకంగా చేశారు. అయినప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మీరు వెళ్ళి బాగా ఎక్కడైనా బ్రతుక్కోండి, సంతోషంగా ఉండండి, మీరు కష్టపడి మీరు పంటలు పండించుకోండి, వచ్చిన పంట మీరు అభివృద్ధి పరచుకోండి, దాని ద్వారా భూలోకం అంతా మీరు నిండిపోండి అని చెప్తే ఈ యొక్క ఆదామవ్వల యొక్క పుట్టినటువంటి బిడ్డలు ఏం చేశారంటే ఎందుకు మనం అటు ఇటు పోవాలా, మనము అటు ఇటు పోకుండా అందరం ఒక చోటే ఉందాం అని చెప్పి పెద్ద మిద్దె కట్టుకున్నారు పైకి. పెద్దోడా నువ్వు ఆ పైన దాంట్లో ఊరే నడిపోవడానికి వాడు మనం అందరం వినే అవుతామని దేవుని యొక్క ఆశీర్వాదానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ దీవెనకు వ్యతిరేకంగా వాళ్ళు భూమి అంతా వ్యాపించకుండా ఇట్లా పైకి ఆకాశానికి ఎక్కినారు. అప్పుడు దేవుడు తిరిగి కోపగించుకొని వాళ్ళందరినీ కూడా మీరు ఇట్లున్నారా, మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెలు ఇన్ని బతకాలనుకుంటారా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెదరగొట్టాడు వారిని. ఎప్పుడైతే దేవుడు వారిని చెదరగొట్టాడో ఆ 10 మంది ఏమైపోయారంటే 10 రకాల వైపు 10 మార్గాల వైపు చెదిరిపోయారు. చెదిరిపోయినప్పుడు
ఏమైపోయిందంటే వాళ్ళ మాటలు కూడా మార్చేశాడు దేవుడు. ఆ మాట మార్చడం వల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క భాష అయిపోయింది. ఒక్కొక్కడు ఒక్కొక్క భాష. ఆ భాషలోంచి పుట్టేటివే ఈ దేశాలన్నీ, ఆ భాషలోంచి పుట్టేటివే ఈ కులాలన్నీ, ఆ భాషలోంచి పుట్టేటివే ఈ మతాలన్నీ, ఆ భాషలోంచి పుట్టేటివే ఈ జాతులన్నీ. అయితే దేవుడు చెప్పినట్టు భూమిని నింపారు, అభివృద్ధి చెందారు, విస్తరించారు, కానీ మానవుడు చేసిన పాపం మాత్రం విడిచిపెట్టలేదు. ఆ యొక్క చేయొద్దనే పనులు చేయకుండా మానుకోలేదు. ఈరోజు మనం వింటూ ఉంటాం, పేపర్లో చదువుతూ ఉంటాం, టీవీలలో చూస్తూ ఉంటాం, ఆడ దొంగతనం జరిగింది, ఆడ అత్యాచారం చేసినారు, ఆడ మోసం చేసినారు, ఇక్కడ అబద్ధాలు ఆడినారు, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడ అక్రమం జరుగుతూ ఉంది. అంత దూరం ఎందుకు? ఈ ఆశ్రమంలోనే ఉంటుందాం. ఇక్కడ ఉంటున్నటువంటి 40 మందిలో ఆమె నీ గురించి ఇట్లా మాట్లాడింది, వాడు నిన్ను ఇట్లా చూస్తాడు, వాడు నిన్ను ఇట్లా అన్నాడు. ఒకరి మీద ఒకరు సాడీ చెప్పుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరిని చూసి ఒకరు అసూయపడతా ఉంటారు, ఒకరిని చూసి ఒకరు కోపడతా ఉంటారు, ఒకరిని చూసి ఒకరు అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆ పాపం, సాతాను దయ్యం కాంచి పుట్టింది. దేవుడు చూసి 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 నేను ఇష్టపూర్వకంగా నా స్వరూపమందు కలిగేసిన బిడ్డలందరూ కూడా ఇలాగనే పాపాలు చేస్తూ 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 వీళ్ళందరూ కూడా నరకానికి పోయేదానికి, నరకం అంటే ఎవరు? సాతాను, దయ్యం. ఈ దయ్యము చాలా మంది అంటారు కదా, దయ్యం పట్టణంలో నువ్వు ఎందుకు పట్టినావు? నేను తీసుకుపోతా, ఏమంటా? నేను తీసుకుపోతా, నేను పోను, నాకు కావాలా, నాకు ఇష్టము అంటా ఉంటుంది దయ్యం. అవునా కాదా? చూసారా దయ్యం పట్టణంలో ఎవరన్నా? ఏమమ్మా దయ్యం పట్టణంలో చూసినారా? ఏమంటది అది? నిన్ను వదలా, నేను ఆడ పట్టుకున్నా. ఆ రోజు బాగా స్నానం చేసి బాగా మంచి గుడ్డలు వేసుకొని ఆ పొలం కట్టుకు పోయేటప్పుడు ఎవరో బలుందే అనుకొని అప్పుడు ఆమె మీద నేను ఇష్టపడి ఆమెలోనికి వచ్చి ఆమెను తీసుకుపోయి నీకు వచ్చిన. యాడికి? నరకానికి. చూడండి, దయ్యం ఎప్పుడు కూడా మనుషులను నాశనం చేసేదానికే ఉంటుంది. ఎందుకు మనుషుల మీద అంత పగ అంటే, ఎందుకు మనుషుల మీద దయ్యాలకు పగ అంటే, దేవుని బిడ్డలకు మనమని దానికి పగ. దేవునితో అది పోరాడలేక, దేవునితో అది ఎదిరించలేక, దేవునితో అది యుద్ధం చేయలేక, దేవుని బిడ్డలమైన మన మీద అది పగ సాధిస్తూ ఉంది. అందును బట్టి ఆ దయ్యం ఏం చేస్తుందంటే ఈరోజు ప్రపంచాన్నంతా త్రాగుడు, ఏంటండి ఇంకా ఏంటి, ఒక్కాకు, బీడీలు, సిగరెట్లు, వ్యభిచారము, హత్యలు, కొట్లాటలు, ఇవన్నీ కూడా ఆ దయ్యం లక్షణాలు. దయ్యంలోంచి పుట్టేటివి ఇవన్నీ. దేవుళ్ళలోంచి ఏం పుట్టాయంటే ప్రేమ, ఆదరణ, సమాధానము, సంతోషము, త్యాగము, ఇవి దేవుళ్ళలోంచి పుట్టాయి. అందుకే దేవుడి బిడ్డలు వీళ్ళు కనుక, సిస్టర్స్ అందరూ దేవుడి బిడ్డలు కనుక వాళ్ళందరూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చుకొని వాళ్ళ సమర్పణతో, వాళ్ళది ఊరు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితులు ఇక్కడ లేరు. పోనీ మనం ఏమన్నా వాళ్ళకైతే అంటే మనం ఏ సంబంధము కాము. అయితే ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళ సొంత వారిని, వాళ్ళకన్నా సంతోషాలను, వాళ్ళ బంధాలను అన్నీ వదిలేసుకొని మన దగ్గరకు వచ్చి మనకి ఇంత సేవ చేస్తున్నారని ఎందుకు? అదే యేసయ్య ప్రేమ అంటే. యేసయ్య ప్రేమ ఏమిటంటే, దేవుని ప్రేమ ఏమిటంటే, ఆపదల్లో ఉండేవారిని, ఇబ్బందుల్లో ఉండేవారిని, కష్టాల్లో ఉండేవారిని, సమస్యలో ఉండేవారిని ఆదరించడమే దేవుని ప్రేమ. అంటే సాతాను ప్రేమ ఏంది తెలుసా? దయ్యం ప్రేమ ఉంది ఏం తెలుసా? నీ దగ్గర 100 రూపాయలు ఉందా, సరిపోయి క్వార్టర్ తెచ్చుకొచ్చి 3 రోజులు దాదాపు. ఇది సాతాను ప్రేమ. అంటే మన దగ్గర నుంచి ఏమన్నది ఎప్పుడు దోచుకోవాలనేది దాని పని. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఎప్పుడు నా బిడ్డలు ఎలా చేస్తే బాగుంటుంది, ఏమిస్తే బాగుంటుంది అని
దేవుని బిడ్డల పట్ల ఆయనకంత ప్రేమ. గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, చివరిగా నేను చెప్తుంటున్నాను. ఆ రీతిగా ఆనాడు ఆదామవ్వల ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించి ఆ ఆదామవ్వల యొక్క సంతానమైన మనందరి మీద ఈ రోజుటి వరకు కూడా ఆ పాపం మన మీద ఏలుబడి చేస్తా ఉంది. అందుకే ఇప్పుడు చులువుగా మనం అబద్ధాలు చెప్పగలుగుతున్నాం, చులువుగా ఇతరులతో కొట్లాడగలుగుతున్నాం, చులువుగా ఇతరులను చూసి అసూయపడుతున్నాం, సులువుగా మనం అన్ని పాపాలు తప్పులు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ పాపం మన మీద ఏలుబడి చేస్తుంది కనుక. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే, నా పిల్లలందరూ కూడా ఇలాగనే తప్పులు చేసుకుంటూ, ఇలాగనే పాపాలు చేసుకుంటూ, వీరికి మంచి చెప్తే అర్థం చేసుకునే విధంగా వీళ్ళకి అర్థం కావాలా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆయనే ఈ లోకంలో మనుష్య కుమారుడుగా అవతరించాడు. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మాట చదువుకొని 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని దాసుడు రూపము ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకొనెను. చూడండి, దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి. ఎవరండి? దేవుని స్వరూపం చూడండి, దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి. దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవు నేను కూడా దేవుని స్వరూపమే. అయితే నీవు నేను ఆదామవ్వల పాపము చేత మనమందరం తప్పిపోయి ఉన్నాం. తప్పిపోయిన గొర్రెల వలె అపవాదైన సాతాను చేతిలో పడి మనందరి జీవితం పాపము చేత, అపవిత్రత చేత మనం చచ్చిన వారమై నిత్య నరకానికి పోయేదానికి సిద్ధముగా ఉంటున్న మనమలను రక్షించుటకు ఆయన ఏం చేశాడంటే, దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానంగా ఉంటుటకు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు క్రిస్మస్ కు కారణము. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడంటే, ఆ యొక్క సాతాను యొక్క పాపము చేత బందీలమైన మనలందరినీ కూడా ఆ బంధకాల నుంచి విడిపించి సాతాను ఓడించడానికి వచ్చాడు ఈ లోకానికి. మొదటి రహస్యం ఇది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో అవతరించాడంటే, సాతాన్ని జయించడానికి లోకంలో జన్మించాడు. ఎందుకంటే మనమందరం కూడా సాతాను యొక్క బంధకాలు ఉంటున్నాం కనుక. సాతాను బంధకం అంటే ఏంటంటే మరణం అండి. ఆ మరణం చేత మనమందరం కూడా బంధినమై ఉన్నాం. ఆ మరణం నుంచి విడిపించిన కొరకై, సాతాను ఓడించిన కొరకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు బ్రతకకూడదని బాలుగా ఉండగానే హేరోదు రూపంలో సాతాను దూరి యేసు ప్రభువును చంపాలని ఎంతో ప్రయత్నం చేశారు. అయితే దేవుడు యేసు ప్రభువును సాతాను చేతిలో పడకుండా, సాతానుడైనటువంటి హేరోదు చేతిలో పడకుండా దేవుడు తప్పించాడు. ఆ రీతిగా తప్పించి సాతానును ఆ కలువరి శిలువలో యేసు ప్రభువు రక్షించాడు. ఆ యొక్క సాతానుని చంపేశాడు, చితగొట్టాడు. ఇది మొదటి రహస్యం. రెండో రహస్యం ఏమిటంటే, ఇది వివరంగా చెప్పను కానీ పూర్తిగా చెప్తాను. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే సాతాన్ని జయించడానికి. ఆనాడు మానవుల మీద
వశపరుచుకొని మానవులు బందీలుగా ఉంచుకున్న సాతాను చేతుల నుంచి మనుషులను విడిపించుటకు, సాతాను ఓడించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. రెండవది కారణం ఏమిటంటే ఆ పాపము నుంచి మనల్ని విడిపించుటకై తనకు తానే మనల్ని అయినా రిక్తునిగా మార్చబడ్డాడు. అంటే నీ నా పాపము నిమిత్తమై, నీ నా యొక్క అవిధేయత నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆయన బలియాగముగా మార్చి మన కొరకై ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మన పాపాలన్నింటిని కడిగివేసి మనల్ని పవిత్రులుగా చేసినాడు దేవుడు. అది రెండవది. మూడవది ఏంటంటే రహస్యము, నేను క్లుప్తంగా చెప్పుకుంటున్నాను. మనలందరినీ కూడా ఆదామవ్వల యొక్క అవిధేయత చేత మనందరికీ శాశ్వతమైన మరణాన్ని రాగలటకు వాళ్ళు కారణమయ్యారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ అపవాది కల్పించినటువంటి ఆ మరణం నుంచి మనల్ని విడిపించి పునరుత్థానులుగా మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవులకు వారసుగా చేయటకు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి మూడవ నాడు పునరుత్థానుడై లేచినాడు. ఆ మరణం ద్వారా ఈరోజు నీవు నేనందరం కూడా ఆ మరణాన్ని జయించిన వారిపై నిత్యరాజ్యములకు వారసులుగా చేసి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ మూడు రహస్యాలు, సాతాను జయించినటువంటి ఆ యొక్క విడుదల నీ నా జీవితంలో కూడా మనం పొందుకోవాలంటే, రెండవది నీ పాపాలు క్షమించబడాలి అంటే నువ్వు చేసిన ఇంతవరకు ఎలా జీవించావో, సాతాను ఎట్లా అబద్ధాలు చెప్పించిందో, ఎలా తప్పుడు చెప్పించిందో, ఎలా కోపం రేపెట్టిందో, ఎలా ఇతరులు చూసి అసూయ పెట్టిందో, వాటన్నిటి నుంచి అవన్నీ ఉంటే నీవు నేను మనమందరం కూడా మరణానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. అవన్నీ ఉండకుండా పోవాలంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభుని మనము నమ్ముకోవాలా, ఆయన నమ్ముకోవాలా. ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు. తర్వాత నిత్య మరణానికి వెళ్ళవలసిన మనమల్ని ఆ నిత్య మరణం నుంచి తప్పించి నిత్య జీవముకు మనమును నడిపిస్తాడు. కనుక అందుకోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అలాంటి నమ్మినటువంటి వారే ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవాలా. ఏంటండి, ఇప్పుడు రంజాన్ వస్తుంది, నువ్వు నేను చేసుకుంటావా? ఏమండి, చేసుకో. ఎందుకంటే రంజాన్ అంటే ఏందో మనకు తెలియదు కనుక. వాళ్ళు ఎవరైనా రష్యా దేశంలో ఒక పండుగ చేసుకుంటారు, వాళ్ళు ఆ దేశంలో పండుగ చేసుకుంటారు, మనం చేసుకుందాం అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఆ పండుగ ఏందో తెలియదు కనుక. తెలియని పండుగ మనము చేసుకోకూడదు, తెలిసిన పండుగ అయితే చేసుకోవాలా. ఈ పండుగ నిన్ను నన్ను రక్షించడం కొరకై వచ్చిన పండుగ. అందుకే యావత్ ప్రపంచమంతా కూడా ప్రతి దేశము, ప్రతి జాతి వారు, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు ఏ భేదం లేకుండా అందరూ ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనుషులను రక్షించడానికి వచ్చినాడు. ఆయన నమ్ముకున్న వారి నిత్య జీవానికి పోతారని. కనుక ఈ యొక్క సమయంలో మధ్యాహ్న వేళలో ఈ యొక్క క్రిస్మస్ దినాలలో సంతోషంతో పండుగలు జరుపుకుంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో ఆ రహస్యాన్ని మనం గ్రహించిన పండుగ చేసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే మరింతగా మనము అడిగి తెలుసుకొని ఆ పండుగలో ఉన్నటువంటి ఎన్నో పండుగలు ఉన్నాయి ఈ లోకంలో. ఆ పండుగలు అర్థం లేని పండుగలుగా ఉంటున్నాయండి. మనం రక్షించలేని పండుగలు అవి, మనం విమోచించలేని పండుగలు, మనం కాపాడలేని పండుగలు, అవి ఖర్చు అయ్యే పండుగలు. ఈ పండుగ ఎలాంటిదంటే మనకు లాభము తెచ్చే పండుగ, మనకు లాభం తెచ్చే పండుగ. ఈ లాభం తెచ్చే పండుగ సంతోషంగా నీవు నీ కుటుంబం అనుభవించాలంటే మనమందరం కూడా ఆయనని నమ్ముకోవాలా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి వచ్చాడు ఈ లోకానికి. తండ్రి చిత్తం ఏమిటో నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే రీతిగా దేవుని స్వరూపమందు తయారు చెప్పిన నీవు నేను మనమందరినీ కూడా దేవుడు ఒక ఉద్దేశంతో కలుగజేసినాడు. ఏదో గాలికి పుట్టుకోవటం ఇట్లా మనమందరినీ కూడా ఈ లోకంలో ఒక ఉద్దేశంతో దేవుడు కలుగజేసినాడు. కనుక ఎందుకు దేవుడు మనం కలుగజేశాడో ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించినట్లయితే మన జన్మకు సార్థకం అర్థం అనేది ఉంటుంది.
ఈరోజు ఆ సిస్టర్స్ ఇంతగా ఎందుకు అంత త్యాగపూరితంగా ఈ లోకంలో వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ యొక్క సమస్తాన్ని వదులుకొని ఎందుకు ఏమి కాని మన దగ్గరికి ఇచ్చి ఇంత పరిచయం చేస్తుంటున్నారంటే వాళ్ళు పుట్టుక ఎందుకు ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నారు. దేవుడు నన్ను 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి సహాయం చేసే విధంగా అందుకోసం నన్ను పుట్టించారు అని వాళ్ళు అర్థం చేసుకొని ఆ పరమార్థాన్ని బట్టి వాళ్ళు ఈ దినము ఇంత సేవ చేస్తా ఉంటున్నారు. మనమందరం హాయిగా అనుభవిస్తా ఉన్నాం కదా. కనుక ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకుందాం. క్రీస్తు పుట్టుకను గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందుకు విశ్వసిస్తాం. నన్ను రక్షించుటకు యేసయ్య పుట్టాడు. నా పాపపు జీవితాన్ని, నా అవిధేయత జీవితాన్ని, నా అతిక్రమ జీవితాన్ని తుడిచిపెట్టేదానికి యేసు ప్రభు పుట్టాడని సత్యాన్ని గ్రహించి ఇక మీద నుంచేనా మనం అపవిత్రంగా జీవించక, అపరిశుద్ధంగా జీవించక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితము మనమందరము జీవించుదుము గాక. అట్టి కృప దేవుడు అందరికి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. మధ్యాహ్నం వేళ బాలమ్మ సత్రం మమ్మల్ని నడిపించినాం తండ్రి. మీ ప్రియబిడ్డలతో కలిసి ఇంతవరకు ప్రభా స్తుతించుటకు, ఆరాధించుటకు, క్రిస్మస్లోని మనల్ని తెలుసుకుంటకు యేసయ్య మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. బిడ్డలు మీరు ఇంతవరకు కాపాడని దీవించిన ఈ సంవత్సరం చివరి దినాల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ప్రభా అనారోగ్యంతోనూ నిస్సహాయులుగా ప్రభా తండ్రి అందరూ ఉండి కూడా లేని వారుగా ఇక్కడ అందరి చేత విడవబడ్డ వారుగా ఉంటుండగా యేసయ్య వీరికి తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు. వీరి చుట్టూ కంచె వేయమని అడుగుతున్నాను. తండ్రి యొక్క ఆశ్రమాన్ని నడుపుతున్న ప్రియబిడ్డలందరినీ దీవించండి. సిస్టర్స్ను ఆశీర్వదించండి. వారి యొక్క సమర్పణ, ప్రేమ తండ్రి ప్రభా వారికి మీరు ఇచ్చిన మంచి సుగుణాలను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి తమ వారి కాకపోయినప్పటికీ బాధ్యతగా అన్ని చూసుకుంటూ ఉండగా మంచి ఆరోగ్యంతో నింపండి. వారికి కావలసిన దీవెనలన్నీ మెండుగా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఆరోగ్యం చేత నింపండి ప్రభా, నెమ్మది చేత నింపండి ప్రభా. మీ కాపుదల, భద్రత మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుతూ ప్రభా మీరే విని కాపాడమని, యేసయ్య తమ కోసం జన్మించాడు, సమాధానం వీడగా ఈ లోకానికి వచ్చాడని ప్రభా తెలుసుకునేలాగా మీరు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పేరుతో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.